104. ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది అంజలి. ఎనీథింగ్ సీరియస్ డాక్టర్? అంజలి, మీరు కూడా డాక్టరే కదా, నన్ను అడుగుతారేంటి? ఎంత డాక్టర్నైనా నా కూతురు విషయంలో తల్లినే కదా. అందుకే పియాట్రిస్ట్ అయినా మిమ్మల్ని పిలిపించాను. నథింగ్ టు వరీ. నార్మల్ ఫీవరే, సాయంత్రం కల్లా తగ్గిపోవచ్చు. కానీ నాకెందుకో పాప దేన్నో చూసి భయపడినట్టు అనిపిస్తుంది. నిన్న రాత్రి ఏదో పీడకలు వచ్చిందని చాలా భయపడిపోయింది డాక్టర్. అదా విషయం. సిరి, కళ్ళకి ఎవరైనా భయపడతారా? నో ఆంటీ, నేనేం భయపడ్ను. అంటే సిరి చాలా డేర్ గర్ల్ అన్నమాట. అవును. అయితే సిరికి ఇంజెక్షన్ అంటే కూడా భయం లేదు కదా? నాకు ఇంజెక్షన్ అంటే భయమే లేదు. వెరీ గుడ్. అయితే ఇంజెక్షన్ ఇస్తాను, ఈవినింగ్ కల్లా లేచి గంతులేస్తావు. అలాగే ఆంటీ. డాక్టర్, ఈరోజు సిరి బర్త్డే. ఈవినింగ్ బర్త్డే పార్టీ పెట్టుకున్నాం. సాయంత్రం కల్లా తను నార్మల్ అవుతుంది కదా? ప్రాబ్లం ఏం లేదు, కానీ నాకెందుకో పార్టీని అవాయిడ్ చేస్తే మంచిదనిపిస్తుంది. పాప హెల్త్ కంటే మాకేది ముఖ్యం కాదు డాక్టర్. గుడ్. అయినా పార్టీదేముంది, ఇప్పుడు కాకపోతే వారం తర్వాతైనా చేసుకోవచ్చు. ముందు పాప రికవర్ అవడం ముఖ్యం. అంజలి, నేనొస్తాను. సరే డాక్టర్. ఓ సారీ, డాక్టర్స్ ఇప్పుడు రాకూడదు. వెళ్తాను. బాయ్ అర్జున్. థ్యాంక్ యూ డాక్టర్. అంజలి, ఈవినింగ్ పార్టీ క్యాన్సిల్ అయిందని అందరికీ ఫోన్ చేసి చెప్తాను. నువ్వు పాప దగ్గరుండు. అలాగేనండి. హలో. అప్పుడేమో టామ్ వచ్చి జరీ దగ్గర ఇలా 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 ఇప్పుడు ఎలా ఉంది పూజ? పర్వాలేదు వదిన, యాక్టివ్గానే ఉంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.